హలో అండి. ఈరోజు నేను మా గార్డెన్‌లో ఫిజోవాస్‌ని హార్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఫిజోవాస్ ఎలా ఉంటాయని. ఇప్పుడు మళ్ళీ ఆ సీజన్ వచ్చిందనమాట. న్యూజిలాండ్‌లోని ఈ టైంలో బాగా పెరుగుతాయి ఫిజోవాస్. అయితే మా గార్డెన్‌లో కూడా చెట్టుంది. ఫుల్లుగా ఉన్నాయి ఫిజోవాస్. ఇదిగోండి చూడండి. ఫిజోవా టేస్ట్ ఎలా ఉంటది అంటే, మనం జాంకాయ తింటే ఎలా అనిపిస్తది, ఆ టేస్ట్ ఒస్తది. చిన్న పులుపుంటది. కొంచెం స్వీట్ కూడా ఉంటది. అయితే చెప్పక్కర్లేదు. చెట్టు నిండా ఉంటాయన్నమాట. మనం ఈ టైంలో హార్వెస్ట్ చేయలేదనుకోండి ఇంక ఫుల్‌గా కింద పడిపోతాయి. లాస్ట్ వీక్ కూడా కొన్ని హార్వెస్ట్ చేశాను. మా నైబర్స్‌కి వాళ్ళకి ఇచ్చాను. అండ్ ఇక్కడ వాళ్ళందరికీ చాలా ఇష్టం ఇవి. లాస్ట్ వీక్ హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ బాగా పెరిగాయి. సో, ఇప్పుడు మళ్ళీ హార్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ తీసుకెళ్ళి మా ఆఫీస్‌లో కొలీగ్స్‌కి ఇద్దామని. చెట్టు నిండా ఫుల్‌గా ఉంటాయి. న్యూజిలాండ్ బాగా ఫేమస్ అన్నమాట ఫిజోవా ప్రొడక్షన్‌కి. దీంతో మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. విటమిన్ సి ఉంటది. ఇంకా ఫైబర్ కూడా ఉంటది. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా పనిచేయడానికి సపోర్ట్ చేస్తది. నాకు తెలిసి ఇక్కడ చాలా మంది గార్డెన్స్‌లోని ఈ ట్రీ ఉంటది. నేను లాస్ట్ వీక్ కూడా హార్వెస్ట్ చేసినప్పుడు లాంగ్ వీడియో తీశాను. ఈ కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీకు వీలైతే చూడండి. లాస్ట్ టైమ్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా మిగిలిన ఫిజోవాస్ అన్నమాట ఇవి. ఇవి ఇలా వదిలేస్తే అన్నీ ఒకేసారి బాగా పండిపోతాయి. అందుకే కొంచెం కొంచెం కొలీగ్స్‌కి ఇస్తే సరిపోతది కదా! అని చెప్పి అన్నీ ఇందులో వేస్తున్నాను. చూడండి అసలెన్నయ్యాయో. ఇంకా ఉన్నాయి. ఫుల్‌గా ఉన్నాయి చెట్టు నిండా మీకు చూపిస్తాను. అండ్ సైజ్ చూసారా? పెద్ద సైజ్ అన్నమాట. ఇంకా వీడియోలో ఇలా కనిపిస్తుంది గానీ, బయట చాలా పెద్ద సైజ్ కనిపిస్తున్నాయి. ఏవేవి కొంచెం పండాయో చూసి అవన్నీ తీశాను. చూస్తే ఇదిగోండి ఈ బాక్స్ నిండా అయ్యాయి. మీరెప్పుడైనా ఈ ఫిజోవా తిన్నారా? టేస్ట్ నచ్చిందా? కామెంట్ చేయండి చూస్తాను.